హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, నీతి శాస్త్రం నుండి మరొక శ్లోకాన్ని, దాని యొక్క విశ్లేషణని మీతో పంచుకుంటానండి. ఇది చాలా ప్రాచుర్యంలో ఉన్నటువంటి శ్లోకమే, చాలామందికి కంఠోపాఠమై ఉండినటువంటిదే. ముందుగా పఠిస్తున్నాను. ఉరసా శిరసా దృష్ట్వా మనసా వచసా తథా పద్భ్యాం కరభ్యాం జానుభ్యాం ప్రణామోష్టాంగ ఉచ్యతే. అష్టాంగ ప్రణామము ఉచ్యతే అని దేన్ని పిలువబడుతుంది అని అంటే, ఉరసా శిరసా దృష్ట్వా మనసా వచసా తథా పద్భ్యాం కరభ్యాం జానుభ్యాం ప్రణామోష్టాంగ ఉచ్యతే. ఉరస, ఈ ఉరహ్ పంజరం సైన్స్లో చిన్నపిల్లలకు కూడా చెప్తూ ఉంటాం. వక్షస్థలము, అలాగే ఉరస శిరస, ఈ శిరస్సు, దృష్ట్వా నుదురు, మనస, శరీరం ఒక్కటే కాదు మనస్సు కూడా. ఈ ప్రణామం ఎవరికైతే, మహితాత్ములకైతే మనం అందున తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా అని గీతలో కూడా చెప్తారు. మనం ఎవరి నుండైనా జ్ఞానాన్ని ఆశిస్తూ ఉంటే, వాళ్ళకి శిష్యులుగా మనల్ని అంగీకరించమని అట్టి గురువుల్ని ప్రార్థిస్తూ ఉంటే, అప్పుడు ఖచ్చితంగా కర్ర పడిపోయినట్టు పడిపోవాలి, కట్టబడిపోయినట్టు. అష్టాంగములు నేలని తాకే విధంగా వారికి నమస్కరించవలసి ఉంటుంది. దీంట్లో వక్షస్థలము, శిరస్సు, నుదురు, దృష్ట్వా మనస వచస, గురుభ్యో నమః అని వచనం కూడా పలకవలసి ఉంటుంది. పద్భ్యాం, పాదాలు నేలని తాకవలసి ఉంటుంది. రెండు కరభ్యాం, ఈ రెండు చేతులు జోడించి శిరస్సు మీదుగా ఇలా పెట్టుకుని అవి నేలకు ఆనవలసి ఉంటుంది. జానుభ్యాం, మోకాళ్ళు కూడా నేలను ఆనాలి. ఈ విధంగా 8 అంగాలు కూడాను నేలని తాకి ఉండగా, వచనం కూడా పలుకుతూ, ఈ నుదురు చిబుకము కూడా నేలని తాకుతూ ఉండగా మనం గురుభ్యో నమః అని చెబితే, అలా నమస్కరిస్తే దాన్ని అష్టాంగ ప్రణామము అంటారు. ఇక్కడ కూడా 8 చాలా ఇంపార్టెంట్ అండి. 8 ఆక్టేవ్ రూల్ కెమిస్ట్రీలో కూడా చాలా ఇంపార్టెంట్. ఏ మూలకం యొక్క బాహ్య కర్పరంలో 8 ఎలక్ట్రాన్లు తిరుగుతూ ఉంటాయో అది బ్యాలెన్స్డ్గా ఉంటుంది. దాన్ని నోబుల్ గ్యాసెస్ అని, ఇనర్ట్ ఎలిమెంట్స్ అని పిలుస్తాం. అవి ఏ విధమైనటువంటి బంధంలోనూ, అయానిక్ బాండ్ కానీ, ఆర్గానిక్ బాండ్ కానీ, కోవలెంట్ బాండ్ కానీ, కెమికల్ బాండ్ కానీ, ఏ విధమైన బాండ్ మరో